క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మనము సామాన్య కాలంలో 22వ ఆదివారంలో ఉన్నాం. ఈనాటి దివ్య గ్రంథ పఠనాలు మొదటి పట్టణము ఇర్మియా గ్రంథము 20వ అధ్యాయము 7వ వచనం నుంచి 9వ వచనం వరకు, సువిశేషం మత్తయి శుభవార్త 16వ అధ్యాయం 21వ వచనం నుంచి 27వ వచనం వరకు మనం ఆలకించాం. నీకు జాతుల మీద రాజ్యముల మీద అధికారాన్ని ఇస్తూ ఉన్నాను. నీవు వాటిని పెళ్ళగించుటకు, కూలద్రోయుటకు, నాశనము చేయడానికి, పడగొట్టడానికి, పునర్నిర్మించడానికి, నాటడానికి కూడా అధికారాన్ని కలిగి ఉన్నావు అని చెప్పి ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనంలో దేవుడు పలుకుతూ ఇర్మియాని తన సందేశాన్ని యోధ ప్రజలకు అందించవలసిందిగా దేవుడు పిలిచాడు. ఇర్మియా తన 23వ ఏట దేవుని సందేశాన్ని దక్షిణ దేశమైన యోధాలో ప్రకటించడానికి పిలువబడ్డాడు. ఇర్మియా దేవుని సందేశాన్ని అందించడానికి బయలువెడలినప్పుడు అప్పటి పరిస్థితులు చూస్తే చాలా దయనీయంగా ఉన్నాయి. రాజులు, యాజకులు, ప్రజలు దేవునికి ఇవ్వవలసిన ప్రాధాన్యతను ఇవ్వకుండా రాజకీయాల్లో తలమునకలై జీవిస్తూ ఉన్నారు. అలాంటి ప్రజలను హెచ్చరించడం ఇర్మియా పని. ఆ రోజుల్లో యోధావాసులు బబిలోనియులకు కప్పం కట్టుకుంటూ బానిసలుగా బ్రతుకుతూ ఉన్న రోజులవి. మమ్ములను తప్పకుండా పెద్ద శక్తివంతమైన దేశమైన ఐగుప్తు కాపాడుతుందని, ఈ బాబిలోనియుల నుంచి మమ్ములను విడుదల చేస్తుందని గుడ్డిగా నమ్ముతూ వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్న రోజులవి. అయితే దేవుడు ఇర్మియాను పంపించి, మీరు ఆశపడుతున్నట్టుగా ఐగుప్తు రాదు, మిమ్మలను రక్షించదో, అయినా మీ రాజును దేవుడు అయినటువంటి యావేను సహాయం అడిగి మీ శత్రువులైన బబిలోనియుల నుండి విడుదల పొందడానికి మీరు ప్రయత్నించాలి. కానీ మీరు దేవునిపై ఆధారపడకుండా, ఆయన మీద నమ్మకం లేకుండా అన్యుల మీద మీరు నమ్మకం పెట్టుకొని ఆ అన్య దేశమైన ఐగుప్తు మమ్మలను రక్షిస్తుందని ఆశగా ఎదురు చూడడం ఎంతవరకు సమంజసమని ఇర్మియా ప్రవక్త ఆనాటి యోధవాసులను ప్రశ్నించాడు. అయినప్పటికీ వాళ్ళు దేవునిపై పూర్తిగా నమ్మకాన్ని కోల్పోయి జీవించడం, దేవుని అశ్రద్ధ చేయడం చూచి దేవుని సందేశాన్ని మరలా ఇర్మియా ఈ విధంగా తెలియచేశాడు. ఇదిగో, మీరు దేవునిపై ఆధారపడడం లేదు, ఆయనపై నమ్మకాన్ని నిలుపుకోవడం లేదు, ఆయన ధర్మశాస్త్రాన్ని పాటించడం లేదు. కాబట్టి రానున్న రోజుల్లో మీ యెరూషలేము నగరం నాశనం చేయబడుతుంది, దేవాలయం కూడా కూల్చివేయబడుతుంది. ఇలాంటి భయానకమైన పరిస్థితులను మీరు ఎదుర్కోవలసి వస్తుందని వారిని హెచ్చరించాడు. ఈ హెచ్చరికలు విన్నటువంటి ఆ యోధవాసులు ఇర్మియాపై తిరగబడ్డారు. ఇతడు మన దేశానికి, మనకి విరుద్ధంగా ప్రవచనాలు చెబుతున్నాడని ఆయనను తప్పుపట్టారు. అతన్ని దేశద్రోహిగా ముద్ర వేశారు. అయితే ఇది ఎలా ఉండగా ఇర్మియా చెప్తున్నటువంటి ప్రవచనాలు ఏవి కూడా వెంటనే నెరవేరకపోవడం కూడా ఇర్మియాకు మరింత సమస్యగా మారాయి. ప్రజలు ఇర్మియాని హేళన చేయడం, నీవు చెప్పిన ప్రవచనాలు ఒక్కటి నెరవేరడం లేదు, నీవు చెప్పేవన్నీ డొల్ల ప్రవచనాలే, కాబట్టి నీ తప్పుడు బోధలు చాలించు అంటూ ఇర్మియాపై యోధవాసులు తిరగబడ్డం ఇర్మియాను మరింతగా బాధించింది. ఇర్మియా తన ఆవేదనంతా దేవునికి వెళ్ళగ్రక్కుకోవడాన్ని మనం మొదటి పట్టణంలో ఆలకిస్తూ ఉన్నాం. శాంతి కాముడు, మృదు స్వభావి అయినటువంటి ఇర్మియా దేవుని సందేశాన్ని ప్రకటించిన కారణంగా తన ప్రజలైనటువంటి యోధవాసులకు శత్రువుగా మారాడు. వాళ్ళు ఆయనపై తిరగబడ్డారు. ఆయన చెప్పిన ప్రవచనాలన్నీ వాళ్లకు విరుద్ధంగా ఉన్నాయి, వారికి కంటగింపుగా ఉన్నాయి. కాబట్టి వాళ్ళు సభలు ఏర్పాటు చేసుకొని ఏ విధంగా ఈ ప్రవక్త పేడ విరగడ చేసుకుందామా అంటూ వాళ్ళు ఆయనపై పన్నాగాలు పన్నడం, కుట్రలు పన్నడం చూచి ఇర్మియా ఎంతో ఆవేదనకు గురి అయ్యాడు. నిత్యము తన ప్రజలతో వైరం ఎదుర్కోవడం అంటే ఇర్మియాకు అది ఎంతటి మానసిక క్షోభను కలిగించిందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి దయనీయమైన పరిస్థితిలో కూడా తనకు అందరూ శత్రువులయ్యి తనకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నప్పుడు కూడా ఇర్మియా దేవునికి కట్టుబడి ఉండడం, ఆయన సందేశాన్ని ప్రకటించడానికి కంకణబద్ధుడై జీవించడం మనం గమనించినప్పుడు ఇర్మియా దేవుణ్ణి ఎంతగా
విశ్వసించాడో, దేవుని పక్షాన ఎన్ని సమస్యలు ఎదురైనా ఏ విధంగా నిలబడ్డాడో చూసినప్పుడు ఆయన జీవితం మనకి గొప్ప ఆదర్శం అన్నది మరువరాదు. దేవుని సందేశాన్ని ప్రకటిస్తున్నందుకు తనకు ఎదురవుతున్నటువంటి ఈ గడ్డు పరిస్థితులకు గాను యిర్మీయా ఒకానొక సందర్భంలో తనకు ఎదురవుతున్న శ్రమలను తట్టుకోలేక తనను తాను నిందించుకున్నాడు. తాను పుట్టిన రోజును కూడా శపించుకున్నాడు. ఆ విధంగా తన ఆవేదనను వ్రెళ్ళగక్కాడు. ఇదే విధమైనటువంటి రచనను మనం యోబు గ్రంథంలో 20వ అధ్యాయం 14వ వచనంలో కూడా మనం చూస్తాం. ఈనాటి మొదటి పట్టణంలో యిర్మీయా ప్రవక్త దేవునితో తన గోడును వెళ్ళగ్రక్కుతూ ఉన్నాడు. నా మానాన నేను నా బ్రతుకుతూ ఉంటే నీవు వెళ్ళు, దేవుని సందేశాన్ని ప్రకటించు అంటూ నువ్వు నన్ను ఎగద్రోశావు. నేను నీ సందేశాన్ని ప్రకటించాను. తత్ఫలితంగా ఇదిగో నాకు ఎందరో శత్రువులు ఎదురయ్యారో, ఎంతగా ఈ దేశ ప్రజలు, యాజకులు, రాజులు నాకు ఎదురు తిరుగుతూ ఉన్నారో, ఎంతగా నా పరిస్థితి దయనీయమైందో చూడమంటూ తన ఆవేదనను దేవునికి వ్రెళ్ళగక్కి, ఇదిగో నీవు నా కంటికి మోసగాడిలా కనిపిస్తూ ఉన్నావు. నీవు నన్ను నా సందేశాన్ని ప్రకటించమన్నావు. నీవు కూలద్రోయడానికి, తిరిగి నిర్మించడానికి, నాటడానికి కూడా యోగ్యుడు అన్నావు. మరి నీవు ప్రకటించమన్న సందేశాలన్నీ కూడా వినాశనాన్నే సూచిస్తూ ఉన్నాయి. కానీ అసలు ఎక్కడ పునర్నిర్మించేది, ఎక్కడ నాటేది? ఈ పునర్నిర్మించడం, నాటడం అనే అంశాలు నా సందేశంలో కనిపించడం లేదు కదా. ఈ విధంగా నీవు నీ సందేశాన్ని ప్రకటించమని నన్ను ఎగద్రోసి ఈ రోజున నీవు ఇంతమందికి నన్ను శత్రువుగా మార్చి నా జీవితాన్ని దుర్భరం చేశావు. కాబట్టి నువ్వు నా కంటికి మోసగాడిలా కనిపిస్తున్నావు అంటూ దేవుని ముందు తన ఆవేదనను వ్రేళ్ళగక్కుకున్నాడు. యిర్మీయా ప్రవక్త దేవుణ్ణి మోసగాడిగా అభివర్ణిస్తూ తన ఆవేదనను వెళ్ళగ్రెక్కుతూ చూచినప్పుడు చాలామంది బైబిల్ పండితులు ఆ సందర్భంలో చాలా ఆశ్చర్యాన్ని వెల్లడి చేయడాన్ని మనం చూస్తూ ఉన్నాం. నాకు ఎదురవుతున్న ఈ గడ్డు పరిస్థితులు చూచి ఇక నేను చేసేది లేదని, ఇక నీ సందేశాన్ని ప్రకటించకూడదని మౌనంగా ఉండిపోవాలని అనుకుంటూ ఉన్నా. కానీ మౌనంగా ఉండగలుగుతున్నానా అంటే, నీవు నాకంటే శక్తివంతుడవు కావున నీవు నన్ను నీ వశం చేసుకొని నీ సందేశాన్ని నా హృదయంలో నిలిపి నన్ను నీ సందేశాన్ని ప్రకటించడానికి ఎగదోస్తూ ఉన్నావు. కాబట్టి నా హృదయంలో ఉన్న నీ సందేశం గొప్ప బడబాగ్నిగా గణగణ మండుతూ ఆ సందేశాన్ని వెల్లడి చేయకుండా మౌనంగా నన్ను ఉండనివ్వడం లేదు. నేనా ఇక నీ సందేశాన్ని ప్రకటించకుండా ఉండలేని బలహీనుడను కాబట్టి, నీకు వశమైపోయాను కాబట్టి, నీ శక్తి ముందు నేను నిలబడలేని శక్తిహీనుడను కాబట్టి చేసేది లేక నేను నీ సందేశాన్ని ప్రకటిస్తూ ఉన్నా. పోనీ నీ సందేశాన్ని ప్రకటించడం వల్ల నాకేమైనా ఊరట కలుగుతుందా అంటే, ఇదిగో నేను నీ సందేశాన్ని ప్రకటించడం వల్ల ఎందరో శత్రువులను తయారు చేసుకొని అనేక రీతుల్లో నేను నా జీవితాన్ని మరింతగా శ్రమలమయం చేసుకుంటూ ఉన్నా. ఎక్కడ చూసినా నాపై కుట్రలు పన్నేవాళ్లే కనిపిస్తూ ఉన్నారు. కాబట్టి ఇక నేను చేసేది లేక ఇక నీ సందేశాన్ని ప్రకటించడమే నా కర్తవ్యం అంటూ దేవునిపై తన నమ్మకాన్ని కూడా వెల్లడి చేస్తూ యిర్మీయా మాట్లాడడాన్ని మనం చూస్తూ ఉన్నాం. మనం ఆమోసు గ్రంథము 3వ అధ్యాయం 3వ వచనం నుంచి 8వ వచనం వరకు మనం చూసినప్పుడు దేవుని సందేశాన్ని ప్రకటించినందుకు ఆమోసు ప్రవక్త కూడా ఏ విధమైనటువంటి నిందలను, అవమానాలను, శత్రుత్వాన్ని ఎదుర్కోవలసి వచ్చిందో వెల్లడి చేయడాన్ని మనం ఈ ఆమోసు ప్రవక్త జీవితంలో కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇక నేటి సువిశేషాన్ని మనం చూసినప్పుడు మత్తయి శుభవార్త 16వ అధ్యాయం 21వ వచనం నుంచి 27వ వచనం వరకు మనం చూసినప్పుడు, పోయిన వారం క్రీస్తు ప్రభు ప్రజలు తనను గురించి ఏమనుకుంటున్నారు అని ప్రశ్నించి, తర్వాత తన అపోస్తులతో మరి మీరు నా గురించి ఏమనుకుంటున్నారు అని ప్రశ్నించాడు. ఆ సందర్భంలో పేతురు, నీవే సజీవ దేవుని కుమారుడు అయిన క్రీస్తువు, మెస్సయ్యవు అని పేతురు వెల్లడి చేయడాన్ని మనం చూస్తూ ఉన్నాం. పేతురు ఎప్పుడైతే తన విశ్వాసాన్ని వెల్లడి చేస్తూ నీవే మెస్సయ్యవు అని ప్రకటించాడో, అప్పుడు ప్రభువు తాను ఏ విధమైన మెస్సయ్య అన్న విషయాన్ని తన శిష్యులకు స్పష్టంగా వెల్లడి చేస్తూ ఉన్నాడు. క్రీస్తు ప్రభు తనను తాను బాధామయ సేవకునిగా,
బాధామయ మెస్సయ్యగా తండ్రి చిత్తానికి బద్ధుడై తండ్రి చిత్తాన్ని నెరవేర్చడం కోసం శ్రమల మరణాన్నైనా ఎదుర్కొని తండ్రి చిత్తానికి విధేయుడై జీవించి తద్వారా మానవ రక్షణను సాధించే ఆధ్యాత్మిక మెస్సయ్యగా ప్రభు తనను తాను వెల్లడి చేసుకోవడాన్ని నేటి సువిశేషంలో మనం చూస్తూ ఉన్నాం. క్రీస్తు ప్రభు, ఇదిగో నేను యోధ నాయకులకు అప్పగించుకుంటాను, వారు నన్ను అవమానిస్తారు, శ్రమలకు గురి చేస్తారు, శ్రమల మరణాన్ని నేను ఎదుర్కొంటాను, కానీ నేను మూడవ నాడు మరలా పునరుత్థానుడై లేస్తానని చెప్పి ప్రభు తెలియచేయడాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. యోధ నాయకులు క్రీస్తు ప్రభుని చంపడంతో విజయం సాధించినట్లుగా ఆనందిస్తారు, కానీ వారి విజయము క్షణికమైంది. ఎందుకంటే క్రీస్తు మరలా మూడవ నాడు పునరుత్థానుడవుతాడు, శాశ్వతమైన విజయాన్ని సాధిస్తాడు. అతడు సాధించిన ఆ శాశ్వతమైన విజయంలో, ఆ నిత్య జీవంలో, ఆ పునరుత్థానపు ఆశీర్వాదాలలో మనకి భాగాన్ని ఇస్తాడు అన్నది ఈనాడు ప్రభు స్పష్టంగా తన శిష్యులకు తెలియజేయడాన్ని మనం చూస్తూ ఉన్నాం. పేతురు మరలా మాట్లాడుతూ ఉన్నాడు, ప్రభువా నీకు ఎలాంటి పరిస్థితి రాకూడదు అంటూ ప్రభువుని అడ్డగిస్తూ ఉన్నాడు. పేతురు ప్రభువుకి ఎంత శక్తి ఉందో స్పష్టంగా చూస్తూ ఉన్నాడు. ఇంత శక్తి కలిగిన ప్రభువు, చచ్చిపోయిన వాళ్ళను తిరిగి జీవంతో లేపగలిగిన ప్రభువు, పుట్టుగుడ్డివాడికి చూపునివ్వగలిగిన ప్రభువు, కుష్ఠరోగులను నయం చేయగలిగిన ప్రభువు ఈనాడు ఒక చేతగాని వ్యక్తిలాగా తనను తాను యోధ నాయకులకు అప్పగించుకోవడం ఏమిటి, వాళ్ళు ఆయనను పట్టుకొని అవమానించి హింసించి శ్రమల మరణానికి గురి చేయడం ఏమిటి పేతురుకు అర్థం కాలేదు. పేతురు ప్రభువుని ఈ లోక సంబంధమైన మెస్సయ్యగా, రాజరికపు మెస్సయ్యగా భావించుకుంటూ ఉన్నాడు. అందుకే ఎప్పుడైతే క్రీస్తు ప్రభు తనను తాను శ్రమలకు అప్పగించుకుంటాను, శ్రమల మరణంతోనే తండ్రి చిత్తాన్ని నెరవేర్చే మెస్సయ్యను నేను అని అన్నాడో పేతురికి విషయం అర్థం కాలేదు. నిజానికి అపోస్తులందరూ యేసు ప్రభువుని మానవ మాతృనిగానే చూస్తూ ఉన్నారు. అయితే అతనికి దైవికమైన శక్తి ఉంది కాబట్టే ఈ అద్భుత కార్యాలు చేయగలుగుతూ ఉన్నాడని, ఒకరోజు అతడు యోధ సామ్రాజ్యాన్ని తిరిగి స్థాపిస్తాడని, శత్రువులైన రోమీయులను వెళ్ళగొట్టి అతడు ఈ లోకంలో దావీదు యొక్క రాజ్యాన్ని స్థాపన చేస్తాడని, అలనాడు దావీదు కాలంలో ఎంతో సురక్షితంగా సుభిక్షంగా యోధ ప్రజలు జీవించగలిగారో ఆ విధంగానే మరలా యేసుక్రీస్తు అంత స్వేచ్ఛా స్వాతంత్ర్యాలతో కూడిన ఈ లోక సంబంధమైన యోధ రాజ్యాన్ని స్థాపిస్తాడని ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే అపోస్తులు అంతటి శక్తి ప్రభువుకి ఉందని నమ్మారు. కాకపోతే వాళ్ళు కోరుకున్నది ఈ లోక సంబంధమైన రాజ్యమే కానీ క్రీస్తు ఈ లోకానికి వచ్చింది పరలోక సంబంధమైన రాజ్యాన్ని స్థాపించడానికి, ఆధ్యాత్మికమైన రాజ్యాన్ని స్థాపించి మానవాళినందరినీ పాపము నుండి మరణం నుండి విడుదల చేసి, పాప మరణాల బానిసత్వం నుంచి మనలను విడుదల చేసి స్వేచ్ఛా స్వాతంత్ర్యాలతో కూడిన నిత్యానందంతో, నిత్య సౌభాగ్యంతో, నిత్య జీవంతో కూడిన ఆ పరలోక రాజ్యానికి మనల్ని చేర్చడానికి వచ్చిన ఆధ్యాత్మికమైన మెస్సయ్యగా తనను తాను వెల్లడి చేసుకోవడాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. క్రీస్తు ప్రభు తండ్రి చిత్తానికి విలువనిచ్చి తండ్రి కోరినట్లుగా మానవాళి రక్షణను తన శ్రమల మరణంతో సాధిస్తాడు. ఆయన మరలా మూడవ నాడు పునరుత్థానుడై ఆ ఉత్థానపు ఆశీర్వాదాలతో, ఆ మహిమతో, ఆ నిత్య జీవంతో సకల మానవాళిని అతడు నింపుతాడు అన్న సత్యాన్ని ఈనాడు ప్రభు తన అపోస్తులకు వెల్లడి చేయగా, దానిని గ్రహించలేనటువంటి అపోస్తులు క్రీస్తు ప్రభు ఒక చేతకాని వ్యక్తిగా మరణిస్తాడన్న వాస్తవాన్ని జీర్ణించుకోలేక వాళ్ళు ప్రభువుకి అడ్డు తగులుతూ ఉన్నారు. పేతురు ప్రభువుకి అడ్డు తగిలి ఇది మీకు జరగకూడదు అంటూ ప్రభు మీరు నా వెనుక నడవండి, నేను మిమ్మల్ని నడిపిస్తాను అంటూ ఉన్నాడు. ప్రభువా మీకున్న శక్తి మీకు అర్థం కావడం లేదు. మరణించిన వారికి జీవం ఇవ్వగలిగిన నీవు, ఒక మహాశక్తి కలిగిన నీవు ఈనాడు ఒక శక్తిహీనుల్లాగా యోధ నాయకుల చేతుల్లో మరణించడం అది ఎలా జరుగుద్ది? నీవు హాస్యం మాట్లాడుతూ ఉన్నావా ఏమి? మమ్మల్ని ఆట పట్టిస్తున్నావా ఏమి? ప్రభు నీకున్న శక్తి అసలు నీకు తెలుసా? ఇదిగో నీవు నీ శక్తిని గ్రహించడం లేదు కాబట్టి బహుశా ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నావేమో.
ఒక పని చేయి, నేను నిన్ను నడిపిస్తా, నేను నిన్ను ఎంత గనుణ్ణి చేస్తానో, ఎంత ఉన్నతమైన స్థితికి నిన్ను నడిపిస్తానో, ఎంతగా నిన్ను గొప్ప అధికారంలో నిలబెడతానో చూడు, కాబట్టి నీవు నా వెనుక నడవమని పేతురు ప్రభువుకి సూచిస్తూ ఉన్నాడు. అలాంటి సందర్భంలో ప్రభు వెంటనే నా వెనుకకు తగ్గు సాతాను, నీవు నన్ను నడిపించడం కాదు అంటూ ప్రభువు పేతురుని గద్దించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. నిజానికి పరలోక తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి క్రీస్తు సంసిద్ధుడై ఉన్నాడు. ఆ పరలోక తండ్రి చిత్తం నుండి వేరు చేసేది ఒక సాతాను మాత్రమే. ఈనాడు పేతురు తమ గురువు విజయం సాధించాలని, గొప్ప రాజుగా ఖ్యాతి గడించాలని, యోధ సామ్రాజ్యాన్ని స్థాపించాలని, ఆ రాజ్యంలో మాకంటూ గొప్ప స్థానాలు ఆయన కల్పించాలని పేతురు తన గురువు గురించి ఆశపడుతూ ఉన్నాడు. కానీ పేతురుకు తెలియకుండానే పరలోకపు తండ్రి చిత్తం ఏంటో, ఆ తండ్రి చిత్తాన్ని క్రీస్తు ఏ విధంగా నెరవేరుస్తున్నాడో గ్రహించడానికి పేతురు సంసిద్ధంగా లేడు. పేతురు ఈ ప్రాపంచిక ఘనతను, ఆనందాన్ని, గొప్పలను, సుఖాలను కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి పేతురు తన ఆలోచన అంతా రాజరికపు మెస్సయ్యగా ప్రభువుని చూస్తూ ఈ లోక సంబంధమైన రాజ్యాన్ని స్థాపించేటటువంటి ఈ లోక సంబంధమైన మెస్సయ్యగానే ప్రభువుని చూస్తూ ఉన్నాడు. కానీ ప్రభువు పరలోకపు తండ్రి చిత్తానికి ప్రాధాన్యతనిస్తూ ఈ లోకపు ఘనతలను, ఆనందాలను ఏమాత్రం పట్టించుకోకుండా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడమే నిజమైన ఘనత అన్నట్లుగా తండ్రి చిత్తం కోసం చివరకు విధేయతతో శ్రమల మరణాన్నైనా ఎదుర్కోవడానికి సంసిద్ధుడై ఉన్నాడు. కాబట్టి ఈనాడు తండ్రి చిత్తానుసారము సరైన మార్గంలో నడుస్తున్నది క్రీస్తే గాని పేతురు కాదు. అందుకే పేతురుని ప్రభు నా వెనుకకు తగ్గమంటూ ఉన్నాడు. ఎవరిని నడిపించాలి? పేతురు ప్రభువుని నడిపించాలా, లేక ప్రభు పేతురుని నడిపించాలా? సరైన తండ్రి చిత్తానుసారము తండ్రి మార్గంలో నడుస్తూ ఉన్న క్రీస్తే పేతురుని నడిపించాలి. పేతురికి వాస్తవం అర్థం కాలేదు. పేతురుని ఆలోచన ఈ ప్రాపంచికమైంది, క్రీస్తుని ఆలోచన ఆధ్యాత్మికమైంది, పరలోక సంబంధమైంది. పేతురు ఈ లోకంలో పొందే ఘనమైనటువంటి జీవితాన్ని, పేరు ప్రఖ్యాతులతో, సుఖభోగాలతో, ఘనతలతో నిండిన జీవితాన్ని కోరుకుంటూ ఉన్నాడు. క్రీస్తు ప్రభు పరలోక తండ్రి ఇచ్చే ఘనతను కోరుకుంటున్నాడు. ఈ పరలోకపు తండ్రి ఘనతను కోరుకునే ఈ ప్రయత్నంలో, ఆ తండ్రి చిత్తాన్ని నెరవేర్చే ఈ ప్రయాణంలో తనకి ఏ శ్రమలు ఎదురైనా, ఎంతటి అవమానకరమైన మరణం ఎదురైనా, పరలోకపు తండ్రి చిత్తాన్ని నెరవేర్చడం కోసం క్రీస్తు దాన్ని నెరవేర్చడానికి సంసిద్ధుడుగా ఉన్నాడు. ఎప్పుడైతే పేతురు మౌనం వహించాడో అప్పుడు ప్రభువు తన శిష్యులకు ఈ విధంగా చెబుతూ ఉన్నాడు. ఈ శ్రమల మార్గమే మీరు స్వీకరించవలసిన మార్గము, అదే పరలోక తండ్రి మార్గము, అదే రక్షణ మార్గము. కాబట్టి మీరు శ్రమలను సహిస్తూ పరలోక తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తూ ఈ ఇరుకైన మార్గంలో పయనిస్తూ సిలువలను మోస్తూ మీరు ఆ పరలోక తండ్రి ఇచ్చే ఆ నిత్య జీవాన్ని, ఆ పరలోక భాగ్యాన్ని సొంతం చేసుకోవడానికి కృషి చేయండి అంటూ క్రీస్తు ప్రభు తన శిష్యులకు వెల్లడి చేయడాన్ని మార్కు శుభవార్త 8వ అధ్యాయం 34వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. క్రీస్తుని అనుసరించే క్రైస్తవులు ఈ లోకానికి, దాని సుఖభోగాలకు, ఘనతలకు ప్రాధాన్యతనివ్వకుండా శ్రమలనైనా సహిస్తూ, క్షణికమైన మరణాన్ని వహిస్తూ శాశ్వతమైన జీవాన్ని సొంతం చేసుకోవడమే ధ్యేయంగా జీవించాలి. ఈ లోక సంబంధమైన క్షణికమైన మరణాన్నైనా సహించువాడు క్రీస్తుని మార్గంలో పయనించడానికి, క్రీస్తుని అనుసరించడానికి ఈ లోక సంబంధమైన శ్రమల్ని, ఈ లోక సంబంధమైనటువంటి క్షణికమైన మరణాన్ని సహించువాడు పరలోక సంబంధమైన నిత్య జీవాన్ని సొంతం చేసుకోగలుగుతాడు. ఆ పరలోకపు ఆనందాన్ని, నిత్య జీవాన్ని సొంతం చేసుకోగలుగుతాడు. శ్రమలకు భయపడి సుఖాల వెనక పరిగెత్తేవాడు, క్షణికమైన మరణానికి భయపడి ఈ లోక సంబంధమైన ఈ జీవితాన్ని కోరుకునేవాడు పరలోక సంబంధమైనటువంటి ఆ శాశ్వతమైన ఆనందాన్ని, ఆ నిత్య జీవాన్ని పోగొట్టుకుంటాడన్న విషయాన్ని ప్రభు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. ఈ లోకంలో శ్రమలు పడేవాడు నిత్య జీవాన్ని సొంతం చేసుకుంటాడు. ఈ లోకంలో ఆనందాల వెనుక పరిగెత్తువాడు
ఈ లోకంలో ఆనందపడతాడేమో, ఆ క్షణికమైన ఆనందాన్ని వాడు అనుభవిస్తాడు. కానీ పరలోక శాశ్వతమైన ఆనందాన్ని, ఆ శాశ్వతమైన జీవాన్ని పోగొట్టుకుంటాడు. పరలోక రాజ్యపు నిత్య జీవాన్ని, నిత్య ఆనందాన్ని ఈ లోకపు ఏ ఆనందం కానీ, ఏ సంపద కానీ, ఏ అధికారం కానీ సంపాదించలేవు. పరలోకపు నిత్యానందాన్ని కొనగలిగిన సంపద, నిధి ఈ లోకంలో ఏదీ లేదు. దేవుడు తన ఎల్లలు లేని ప్రేమతో, కరుణతో మానవునికి నిత్య జీవాన్ని ఉచితంగా ప్రసాదిస్తూ ఉన్నాడు. తన కుమారుని యొక్క శ్రమల మరణం ద్వారా మానవాళికి పాపక్షమాపణనిచ్చి నిత్య జీవానికి మానవులను వారసులుగా చేశాడు. ఇక మానవుడు తనకు అందించబడిన ఈ నిత్య జీవాన్ని సొంతం చేసుకోవడానికి ఇదిగో తండ్రి చేత పంపబడిన తన కుమారుడైన యేసుక్రీస్తుని విశ్వసించాలి, ఆయన సందేశాన్ని పాటించాలి. ఆ యేసుక్రీస్తుని విశ్వసించి ఆయన సందేశాన్ని పాటించి ఆయన చిత్తానుసారము జీవించే ఈ ప్రయత్నంలో తనకు ఎదురయ్యే శ్రమలను, నిందలను, అవమానాలను సహించుకుంటూ ఆ పరలోకపు తండ్రి ఉచితంగా అనుగ్రహించిన ఆ నిత్య జీవాన్ని పొందుకోవడమే ధ్యేయంగా జీవించాలి. ఆ విధంగా జీవించినప్పుడు ఆ కడ రోజుల్లో యేసుక్రీస్తు తండ్రి చేత తీర్పరిగా పంపబడినప్పుడు ఆయన తనను విశ్వసించి ఈ సందేశానుసారం జీవించే ఈ ప్రయత్నంలో ఎదురైన శ్రమలను ఎదుర్కొని వాటిని సహించుకుంటూ సహనంతో, ఓపికతో జీవించిన వారికి బహుమానాన్ని ఇస్తాడు. ఎవరెవరైతే ఆయనను తృణీకరించి ఈ లోకమే దేవుడు అన్నట్లు, ధనమే దైవం అన్నట్లు జీవించి క్రీస్తుని మార్గాన్ని అశ్రద్ధ చేశారో వాళ్ళందరూ కూడా శిక్షకు వెడలిపోతారు. కాబట్టి ఆ తీర్పరిగా ప్రభు వచ్చినప్పుడు ఆ ప్రభుని అంటిపెట్టుకుని ఆయన సందేశానుసారము జీవించిన వాళ్ళు, శ్రమలనైనా సహించి ఆయన అంటిపెట్టుకుని ఉన్నవాళ్ళు తప్పకుండా తగిన బహుమానాన్ని, ఆ నిత్య జీవాన్ని సొంతం చేసుకోగలుగుతారని యేసుక్రీస్తు స్పష్టంగా మనకి ఈనాడు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి మనము ఈ క్షణికమైన ఈ ఆనందాలు, ఈ పదవులు, ఈ ఘనతలు, ఈ సుఖభోగాల వెనకాల పరిగెత్తకుండా శాశ్వతమైన ఆ నిత్య జీవాన్ని, ఆ దేవుని రాజ్యంలో స్థానాన్ని సంపాదించుకోవడం కోసం శ్రమలనైనా సహించి ఆ ప్రభు మార్గంలో ఆయన సందేశానుసారం జీవించి మన జీవితాలను ధన్యం చేసుకోవాలని అటు మొదటి పట్టణంలో ఇర్మియా ప్రవక్త, నేటి సువిశేషంలో యేసుక్రీస్తు మనకి స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నారు. ఈ సందేశాన్ని మన జీవితంలోనికి స్వీకరించి దేవుణ్ణి అంటిపెట్టుకుని ఆయనపై పూర్తిగా ఆధారపడుతూ ఆయన సందేశానుసారం జీవిస్తూ మన జీవితాలను ధన్యం చేసుకున్న ఆ చల్లని ప్రభు మిమ్ములను, మీ కుటుంబాలను తన కృపావరాలతో నింపి శ్రమలనైనా సహిస్తూ ఎలాంటి నిందల, అవమానాలకు భయపడకుండా ఆ ప్రభు సందేశానుసారము జీవించి ఆ ప్రభు ఇచ్చే నిత్య జీవాన్ని సొంతం చేసుకునేటటువంటి బిడ్డలుగా జీవించగలిగిన శక్తిని ఆ ప్రభు మీ అందరికీ ప్రసాదించునుగాక. ఆమేన్.